నేను మీ యోగా టీచర్. 2 ఇయర్స్ బ్యాక్ నాకొక ర్యాండమ్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్‌లో ఉన్న లేడీ వాళ్ళ పాపని మన దగ్గర ఆన్‌లైన్ యోగా జాయిన్ చేయాలనుకుంటుంది అని నేను క్యాజువల్‌గానే ఆమెకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగాను. వాళ్ళ మదర్ వెంటనే అవునండి. తనకి ట్రైగ్లిసరైడ్స్ హైగా ఉన్నాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా బార్డర్ లేన్‌లో ఉంది. ప్రీ డయాబెటిక్ అని కూడా అంటున్నారు అని చెప్పారు. అలాగే తనకి పొట్టనొప్పి ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్‌గా ఉంటుందని, తరచూ బ్లోటెడ్‌గా ఉంటుందని కూడా చెప్పారు. ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా నాకు పంపించమని అడిగాను. అవి చూడంగానే నాకు ఇమ్మీడియేట్‌గా ఏదో గట్ ఇష్యూ ఉండుంటుంది అనిపించింది. 10 సంవత్సరాల పిల్లకి అంతకు మించి ఇంకేం ప్రాబ్లమ్ వలన ఇవన్నీ వచ్చుంటాయి చెప్పండి? క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత నేను తన గట్ ఇష్యూస్ గురించి డీటెయిల్స్ లాగడం మొదలుపెట్టాను. తనకేమైనా కాన్‌స్టిపేషన్ ఉందా అని చెప్పి కనుక్కోవడం స్టార్ట్ చేశాను. మొదట్లో ఆ అమ్మాయి సరిగ్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాదు. చిన్న పిల్ల కదా! సరిగ్గా చెప్పలేకపోయేది. కానీ వాళ్ళ మదర్ ఆ తర్వాత నుంచి తన ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేయటం స్టార్ట్ చేస్తే కాన్‌స్టిపేటెడ్‌గా ఫీల్ అవుతుందని అండ్ రోజు మోషన్‌కి వెళ్ళట్లేదని మేము గమనించాం. రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్‌తో పాటుగా తన డైట్‌లో ఉన్న ఇంటాలరెంట్ ఫుడ్స్‌ని ఐడెంటిఫై చేసి వాటిని తీసేయటం స్టార్ట్ చేసాం. ఇంటాలరెంట్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసి ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్స్‌ని సప్లిమెంట్ చేసి అలాగే ఫుడ్‌లో కూడా ప్రో అండ్ ప్రీబయోటిక్స్ కాన్సంట్రేట్ చేయటం వలన తనకున్న గట్ ఇష్యూస్ ఫస్ట్ సార్ట్ అయ్యాయి. కాన్‌స్టిపేషన్ తగ్గింది. స్లోగా ఆ అమ్మాయి బాడీ ఎక్సర్‌సైజ్‌కి సహకరించడం ఇంకా బాగా మొదలైంది. తన ఎనర్జీ లెవెల్స్ సస్టైనబుల్‌గా ఉంటున్నాయి. క్లాస్ బిగినింగ్‌లో తనకి క్రాప్ టాప్స్ అంటే చాలా ఇష్టమని నాతో ఓసారి చెప్పింది. ఇప్పుడు ఆ క్రాప్ టాప్స్‌ని తను చాలా కాన్ఫిడెంట్‌గా వేసుకుంటుందంట. తనకున్న బార్డర్ లేని కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అలాగే ప్రీబయోటిక్ స్టేజెస్ కూడా స్లోగా వాటంతట అవే నెమ్మదిగా తగ్గటం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే లాస్ట్ టైమే తన రిపోర్ట్స్ తీయించినప్పుడు అన్నీ నార్మల్‌గా వచ్చాయి. క్లయింట్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోలేను కానీ, ఆ లేడీ, ఆ పాప, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అంటే దే ఆర్ నో లెస్ దెన్ ఎ ఫ్యామిలీ రైట్ నౌ. ముందు మాకు గట్ హెల్త్ అన్నది ఒకటి ఉంటుంది. అది మన హ్యూమన్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అన్నది కూడా మాకు ఐడియా ఆ సబ్జెక్ట్ గురించి అసలు మాకు తెలీదు. మ్యామ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత గట్ హెల్త్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ అన్నది మాకు అర్థమయింది. అది మెయిన్ కరెక్ట్‌గా ఉంటేనే మనం ఏం చేసినా సరే ఒక ఎక్సర్‌సైజెస్ అయినా ఏదైనా మనకి రిజల్ట్ చూపిస్తుంది అన్నది మాకు అర్థమయింది. సో, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. హరిత గారు చాలా థ్యాంక్ యూ అండి. మీ దగ్గరికొచ్చాక మాకు చాలా ఇన్ఫర్మేషన్‌తో పాటు ఎక్సర్‌సైజెస్ అవి మాకు చాలా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thanks, mom. Thank you so much for everything. I love you.